సన్నిధి కాదా నన్ను బ్రతికించింది, నీ ఆత్మయే కాదా నన్ను జీవింపచేసింది. నీ సన్నిధి కాదా నన్ను బ్రతికించింది, నీ ఆత్మయే కాదా నన్ను జీవింపచేసింది. నీ వాక్యమే కాదా వెలుగుగా మారింది, నీ వాక్యమే కాదా వెలుగుగా మారింది. నీ హస్తమే కాదా నన్ను లేవనెత్తింది, నీ హస్తమే కాదా నన్ను లేవనెత్తింది. నీ సన్నిధి కాదా నన్ను బ్రతికించింది, నీ ఆత్మయే కాదా నన్ను జీవింపచేసింది. ఆత్మ ద్వారా కాద నేను దీవించబడ్డాను, ఆత్మ ద్వారా కాద నేను దీవించబడ్డాను. ఆత్మ చేతనే పరిపూర్ణుడయ్యాను, ఆత్మ చేతనే పరిపూర్ణుడయ్యాను. ఆ ఆత్ముడే నా తోడు, ఆత్మ దీవెన చాలు. ఆ ఆత్ముడే నా తోడు, ఆత్మ దీవెన చాలు. నీ సన్నిధి కాదా నన్ను బ్రతికించింది, నీ ఆత్మయే కాదా నన్ను జీవింపచేసింది. నీ సన్నిధి కాదా నన్ను బ్రతికించింది, నీ ఆత్మయే కాదా నన్ను జీవింపచేసింది. నీ వాక్యమే కాదా వెలుగుగా మారింది, నీ వాక్యమే కాదా వెలుగుగా మారింది. నీ హస్తమే కాదా నన్ను లేవనెత్తింది, నీ హస్తమే కాదా నన్ను లేవనెత్తింది. నీ సన్నిధి కాదా నన్ను బ్రతికించింది, నీ ఆత్మయే కాదా నన్ను జీవింపచేసింది. విశాఖపట్నంలో దహించువని ప్రత్యేక స్వస్థత విడుదల కూడిక ఆగస్టు 9వ తేదీన ఉదయం 9 గంటల నుండి ప్రారంభించబడును. ముఖ్య ప్రసంగికులు డాక్టర్ థామస్ గారు, దహించువని మినిస్ట్రీస్, రాజమహేంద్రవరం. స్థలం సుబ్బలక్ష్మి కళ్యాణ మండపం, రైల్వే న్యూ కాలనీ, విశాఖపట్నం. మరిన్ని వివరాలకు 9494940072 మరియు 73. రెండవది, దేని మనం శాప కింద పరిగణించాలంటే ద్వితీయోపదేశ కాండం 28:25, డిట్రామనీ 28:25. యెహోవా నీ శత్రువుల ఎదుట నిన్ను ఓడించును. ఒక్క మార్గమున వారి ఎదుటికి బయలుదేరి నీవు 7 మార్గముల వారి ఎదుట నుండి పారిపోయి భూరాజ్యములన్నిటిలోనికి ఇటు అటు చెదరగొట్ట. చూడండి, ఓడిపోవటం మొదటిది ఏంటి? అవకాశం ఉండి, అనుకూలత ఉండి నువ్వు బాగుపడకపోవటం ఒక శాపం. రెండవది ఓడిపోవటం, ప్రతి చోట ఓడిపోవటం. ఏది ప్రారంభించినా అది సంపూర్ణం కాకపోవటం, ఏది ప్రారంభించినా మధ్యలో 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 ఆగిపోవటం, చేయిదాకా వచ్చి మరలా అది అలాగా వెళ్ళిపోవటం, ఏది కలిసి రాకపోవటం, ఏది స్టార్ట్ చేసినా
అది స్టార్టింగే, ఇంకా తర్వాత అది కొనసాగించటం, అది సంపూర్ణ చేయటం ఏది ఉండదు. దేవుడు ప్రారంభిస్తే ఖచ్చితంగా విశ్వాసం, గాడ్ స్టార్ట్ ద ఫెయిత్, విశ్వాసాన్ని ప్రారంభించేవాడును కొనసాగించేవాడైనా. నువ్వు కనుక క్రీస్తునందు ఉంటే అన్ని నీకు విజయమే. 1 కొరింథీ పత్రిక 15వ అధ్యాయం 57 చదవండి. 57 15:57. మన ప్రభువైన యేసుక్రీస్తు మూలముగా మనకు జయం అనుగ్రహించుచున్న దేవునికి స్తోత్రము కలుగును గాక. సమస్త విషయంలో అదే ఒరిజినల్. ఇంగ్లీష్ బైబిల్ ఏమని ఉందంటే విక్టరీ ఇన్ ఆల్. రోమాపత్రిక 8వ అధ్యాయము మనలను ప్రేమించిన వాని ద్వారా, మనలను ప్రేమించిన వాని 8:37, రోమన్స్ 8:37, మనల్ని ప్రేమించిన వాని ద్వారా మనము వీటన్నిటిలో, ఇన్ ఆల్ దీస్ థింగ్స్, వీటన్నిటిలో, నీ లైఫ్లో ఏదైతే ఛాలెంజ్ కింద కనబడుతుందో వీటన్నిటిలో అత్యధికమైన విజయం పొందుతావు. అది ఏదైనా కానివ్వండి, నీకు అసాధ్యమే, కానీ నీలో ఒక దేవుడు ఉన్నాడు, మర్చిపోవద్దు. నువ్వు దేవుని మందిరము. నువ్వు ఏనాడైతే రక్షించబడ్డావో ఆనాడే నీ లోపల వచ్చి కూర్చున్నాడు యేసయ్య. రక్షణ అని పేరిట నీ లోనికి వచ్చేసాడు, నీ లోపల ఉన్నాడు. ఆయనకు సమస్తము సాధ్యము. నీ లైఫ్లో ఏవేవైతే ఛాలెంజ్ కింద కనబడుతుందో అవన్నిటిలో అత్యధికమైన విజయాన్ని నువ్వు పొందగలుగుతా. అపజయం లేదు. అపజయం అనేది శాపం. ఏ విషయంలో, ఆత్మీయం కానీ, భూత సంబంధం కానీ, పర సంబంధం కానీ, ఏ విషయంలో అపజయం పొందినా ఇంకా మీరు నీ అపజయాన్ని చూడవు. నో మోర్ ఫెయిల్యూర్ ఇన్ యువర్ లైఫ్. You might have faced many failures in many ways, but the Spirit of the Lord says, from today there is no failure in your life, because I am going to break your curse. The failure is a curse. ఈ యొక్క అపజయం అనేది ఒక శాపం. ఆ శాపాన్ని దేవుడు విరిచేయబోతున్నాడు. 4వ శాపం ఏమంటే తెలుసా? డిట్రోమనీ 28:44, ద్వితీయోపదేశకాండం 28:44. అతడు నీకు అప్పిచ్చును గాని నీవు అతనికి అప్పి ఇయ్యలేవు. అతడు తలగా నుండును, నీవు తోకగా నుందువు. అరే, ఏదో ఉల్టాలాగా ఉంది. అసలైన వాగ్దానం ఏంటి? నువ్వు తలగా ఉంటావు కానీ తోకగా ఉండవు. కానీ ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయం 14వ వచనం నుండి శాపాల గురించి మాట్లాడుకుంటూ వస్తున్నాడు. ఏవేవి శాపమో మాట్లాడుతున్నాడు. దాంట్లో 44వ వచనానికి వస్తే ఉల్టా, నువ్వు తోకగా అయిపోతావు, నువ్వు అప్పు చేస్తా ఉంటావంట. నువ్వు అప్పు ఇవ్వడంతో పోయి, నువ్వు అప్పు ఇవ్వాల్సిన పోయి నువ్వు అప్పు చేస్తూ ఉంటావంట. ఎంతమందికి అర్థమైంది నా మాట? అప్పు ఇచ్చేవారు. వీఆర్ ద ఫైనాన్షియర్స్. Because our Father is a rich God. He has every wealth in the world. నీ తండ్రి ఎవరైతే ఉన్నాడో ఆయన ఐశ్వర్యవంతుడు. నువ్వు అప్పు ఇవ్వాలి. అదే నీ యొక్క నిజత్వం, అదే రియల్ అన్నమాట. కానీ ఈ శాపం ఎప్పుడైతే మన జీవితంలో ప్రవేశించిందో, ఇప్పుడు మనము అప్పు ఇవ్వాల్సిన పోయి మనం ఏం చేస్తామంటే అప్పు చేస్తూ ఉంటాం. అదే ప్రభు చెప్తున్నాడు. ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయం 14వ వచనం నుండి శాపం వస్తుంది. ఏవేవి శాపమో మాట్లాడకుండా వస్తున్నాడు. 44వ వచనానికి వచ్చేసరికి శాపం ఏమంటున్నాడంటే, శాపం అంటే ఏంటి అంటున్నాడంటే, ద కర్స్ ఈస్ యు ఆర్ నాట్ గోయింగ్ టు బి అ హెడ్, యు ఆర్ బికమ్ ఎ టైల్. Instead of you are supporting somebody, you are giving money as a borrow, you will always depend on the loans. It's a curse. నువ్వు అప్పు ఇవ్వటానికి బదులుగా నువ్వు అప్పు చేస్తూ ఉన్నావంటే అదొక శాపం. ఈరోజు ప్రియ పరిశుద్ధాత్మ దేవుడు చెప్తున్నాడు, నీ శాపాన్ని విరిచివేయటానికి నేను రెడీగా ఉన్నాను, సిద్ధంగా ఉన్నాను. నువ్వు కనుక నా మాట నమ్మితే నీ శాపం విరుగొట్టబడిపోయి నువ్వు తలగా నియమిస్తాను. నువ్వే అనేకులకు సపోర్ట్ చేస్తావు.
ఇది ఎలా మారుతాయండి, ఇప్పుడు దాకా మారనిది నా లైఫ్లో ఎప్పుడు చూడలేదు, ఇది ఎలా మారుతాయంటే దేవుడికి ఒక్కరోజు చాలు. నేను నమ్ముతాను, ఈ సూర్యుడు ఉదయించి అస్తమించే లోపల దేవుడు మన పరిస్థితులు మార్చగలుగుతాడు. ఒక్క చిన్న అద్భుతం చేస్తే చాలు, ఒక్క 5 రొట్టెలు 2 చేపలను ఆశీర్వదిస్తే చాలు, ఇంకా 5,000 మందికి విస్తరణ మొదలైపోతాయి. ఈ ఫైనాన్షియల్ ప్రాబ్లం అనేది ఎప్పుడు ప్రారంభమవుతుందో చెప్తాను. నాకైనా మీకైనా అందరికీ తప్పిపోయిన కుమారుడు, వెరీ సింపుల్ ట్రూత్, తప్పిపోయిన కుమారుడు తండ్రితో ఉన్నంతసేపు తనకు ఆకలి ఏంటో తెలియదు. ఆమెన్. ఆకలి తెలిసిందా? తెలియలేదు అనే దానికి రుచి ఆయన తండ్రి దగ్గరికి తిరిగి వచ్చిన తర్వాత కొవ్విన దూడను వధించి సమృద్ధిని దేవుడు ఆయనకు చూపిస్తున్నాడు, తండ్రి చూపిస్తున్నాడు. ఎప్పుడైతే తండ్రిని విడనాడి వెళ్ళాడో అప్పుడు ఆకలి చావు అనే దాన్ని చూశాడు. సో ఈ ఫైనాన్షియల్ ప్రాబ్లం అనేది ఎక్కడ స్టార్ట్ అవుతుందంటే, మనము దేవునితో సవాసం చేయలేనప్పుడు, దేవునికి దూరమై వెళుతున్నప్పుడు, అప్పుడు ఈ ఆర్థిక ఇబ్బందులు అనేది ప్రారంభమవుతాయి. లూకాసు వార్త 15:14 మీరు చూస్తే, తండ్రిని విడనాడి వెళ్ళినప్పుడు, వెన్ యు ఆర్ గోయింగ్ అవే ఫ్రమ్ ద లార్డ్, దెన్ యూ విల్ సీ ద ఫైనాన్షియల్ క్రైసిస్ ఇన్ యువర్ ఫ్యామిలీ. The cause of the financial problem, the cause of the financial crisis, when you are not maintain the fellowship with God, when you are not abide with Christ, when you are in the Lord, then the financial crisis will start in your life. అది నాకు మీకు మన అందరికి సూట్ అవుతాయి. ఈ క్రమంలో ఒకసారి ఆత్మ పరిశోధన చేయండి. నేను దేవుడికి దూరంగా ఉన్నానేమో, దేవునితో నేను సవాసం చేయట్లేదేమో, మోకరించట్లేదేమో, ప్రార్థన చేయట్లేదేమో. కొన్నిసార్లు దేవుడు మనం బలపరచడానికి ఫైనాన్స్లో చేయబెడతాడు దేవుడు. అది ఎంతో కాలం ఉండదు, కొద్ది కాలం మాత్రమే. నేను ఆ పరిస్థితి నుండి వెళ్ళాను. తినటానికి కూడా ఒక పూట అన్నం లేని దినాలు ఉన్నాయి, కానీ ఎంతో కాలం కాదు. దేవుడు కొన్ని నెలల్లో మార్చేశాడు. కానీ మీలో చాలామంది సంవత్సరాలు తరబడి దశమ భాగాన్ని తీయలేకపోతున్నాం, క్రమంగా దేవుడికి కానుకలు ఇవ్వలేకపోతున్నాం. ఇవ్వాలని మనసు ఉంది చాలామంది, కానీ ఇవ్వలేకపోతున్నారు. కారణం ఏంటంటే మీ ఫైనాన్షియల్ ప్రాబ్లం. ఇది ఒక్కరోజు కాదు, ఒక్క నెల కాదు, సంవత్సరాల తరబడి ఇదే కొనసాగుతూ ఉంది. దీనికి కారణం, మెయిన్ కారణం దేవుని తండ్రిని విడనాడి వెళ్ళటమే. మీరు ఇది ఒక్క విషయంలో సెట్ చేయండి. 1 or 2 monthsలో దేవుడు మళ్ళీ ఆశీర్వదించకపోతే నా చర్చకే రావద్దు. ఈ ఒక్క విషయం మీరు సెట్ చేయండి. దేవుడికి నాకు ఏదో అడ్డుగోడ ఉంది, దేవుడికి నేను దూరంగా వెళుతున్నాను, పేదవులతో నేను దేవుడిని స్తుతిస్తున్నాను తప్ప నా స్తుతి హృదయం నుండి రావట్లేదు, నాకు దేవుడికి ఏదో అడ్డుగోడ ఉంది అని మీరు పశ్చాత్తాపడి తిరగండి. మీ యొక్క ఫైనాన్స్ని దేవుడు మార్చకపోతే, మీ ఆర్థిక వనరులు దేవుడు మార్చకపోతే, ఆర్థిక స్థితిగతులు మార్చకపోతే, అప్పుడు నన్ను అడగండి. గట్టిగా ఒక హల్లెలూయా చెప్పండి. ఖచ్చితంగా దేవుడు మారుస్తాడు. ఎప్పటికైనా నువ్వు తలగానే ఉంచుతావు. దేవుడు నిన్ను లక్షాధిపతిగా దేవుడు చేస్తాడు. ఎందుకు తెలుసా? నువ్వు యోసేపు, అనేకులకు పెట్టేవాడివి. నువ్వు యోసేపు, ప్రియ బిడ్డ, నువ్వు ఒక యోసేపు. ఇప్పుడు నీ స్థితి కొద్దిగా ఉన్నాను, తుదకు నేను గొప్పవాడుగా దేవుడు చేస్తాడు. నంబర్ 4, ద్వితీయోపదేశ కాండం 28వ అధ్యాయం 21-22, డిట్రామనీ 28:21-22. నీవు స్వాధీనపరుచుకొనబోవు దేశములో నుండకుండా నిన్ను క్షీణింపచేయు వరకు యెహోవా తెగులు నిన్ను వెంటాడును. యెహోవా క్షయరోగము చేతను, జ్వరము చేతను, మంట చేతను, మహాతాపము చేతను, ఖడ్గము చేతను, కంకి కాటుక చేతను, బూజు చేతను నిన్ను కొట్టును. రైట్. డిసీజ్, సిక్నెస్ వేరు, డిసీజ్ వేరు. సిక్నెస్ అంటే వచ్చిపోయేది. ఒకరోజు జలుబు వస్తాయి, తర్వాత నార్మల్ అయిపోతాం. జస్ట్ ఏదో స్ట్రెస్లో ఉంటారు,
ఒక పూట తలపూట వస్తాయి, అవి పోతే సెట్ అయిపోతారు. కానీ కొంచెం మందికి దీర్ఘకాలంగా జబ్బు 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 జబ్బు, ఆ సంపాదించి ఆ 10 రూపాయలు కూడా వెళ్ళి డాక్టర్ దగ్గరికి పెట్టడం, మెడిసిన్ పెట్టడం, జబ్బు 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 జబ్బు, తీరని రోగాలు, తీరని అనారోగ్యాలు. ఎప్పుడు చూసినా పెద్దోళ్ళు రోగంతో ఉన్నా పర్వాలేదు ఫోన్లు అనుకోవచ్చు, వయసులో పెద్దోళ్ళు, యవనస్తులకు, మంచి యవనస్తులు, యవన ప్రాయంలో ఉన్న వాళ్ళకు ఎప్పుడు చూసినా జబ్బులు 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 జబ్బులు. అంటే ఇది ఏంటిది? ఖచ్చితంగా అది శాపం. బైబిల్ చెప్తుంది మత్తయి సువార్త 8:17లో, ఆయన పొందిన దెబ్బల ద్వారా మనం స్వస్థత పొందుకున్నాం. ఆల్రెడీ యూ రిసీవ్డ్ హీలింగ్. మరలా ఏంటి ఇప్పుడు జబ్బు ఏంటి? రోగాలు ఏంటి? డిసీజ్ ఇస్ ఎ కర్స్. సిక్నెస్ is not a curse. It is a natural. Sickness is a natural. When you have the lot of work, you will get the headache. If you take the rest, the headache will over. The headache will not be there. That is a sickness. Maybe weakness. We can say weakness. Weakness is not a curse. Or sickness is not a curse, but the disease is a curse. But my Lord says, whether it's a sickness or disease, I am your healer. అది రోగమైనా, అది తెగులైనా, నీ పరమ వైద్యుడు నేనే. ఈరోజు నేను విడుదల చేయబోతున్నాను, నీకు అద్భుతం చేయబోతున్నాను, నిన్ను ఆశీర్వదించబోతున్నాను, నిన్ను రోగలేని వాడుగా చేయబోతున్నాను, రోగలేని వ్యక్తిగా చేయబోతున్నాను, నిన్ను ఆశీర్వదించబోతున్నానని పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్నాడు. జ్ఞానం లేకపోవటం కూడా ఖర్చేనండి. తెలివి లేకపోవటం ఒక శాపం. ద్వితీయోపదేశకాండ 28వ అధ్యాయం 28-29 వచనాల్లో రాయబడి ఉంది. డిట్రోమనీ 28:28-29. వెర్రితనము చేతను, గ్రుడ్డితనము చేతను, హృదయ విస్మయము చేతను యెహోవా నిన్ను బాధించును. అప్పుడు గ్రుడ్డివాడు చీకటిలో తడువులాడు రీతిగా నీవు మధ్యాహ్నమందు తడువులాడుదువు. నీ మార్గములను వర్ధిల్ల చేసుకొనలేవు. నీవు హింసింపబడి నిత్యము దోచుకొనబడెదవు. నిన్ను తప్పించు వాడెవడునూ లేకపోవును. మానసికంగా బాధపరచబడటం, ఏదో ఒక్కరోజు మానసిక ఒత్తిడితో ఉంటే అది వేరే సంగతి. జస్ట్ వన్ డే if you feel discomfort or pain in your mind, pain in your heart, it is different. But all your life, if you have the pain in your heart, if you feel sadness in your heart, if you feel like a psychotic disease, it's a curse. లైఫ్ లాంగ్ ఎప్పుడు చూసినా మానసికంగా బాధపడద్దు, మానసికంగా దిగులు పడుతూ, ఎప్పుడు చూసినా మైండ్లో ఒక నెమ్మది లేకుండా, సమాధానం లేకుండా, సరి అయిన జ్ఞానం లేకుండా, తెలివి లేకుండా, ఏవో అయోమయ పరిస్థితిలో ఉన్నావంటే ఖచ్చితంగా అదొక శాపం. మనసుకు సంబంధించిన రిలేటెడ్ టు ద మైండ్. ఇఫ్ యూ హ్యావ్ ది ఎనీ నెగటివ్ ఫీలింగ్, నెగటివ్ థాట్స్ మెనీ లాంగ్ ఇయర్స్, ఇట్స్ ఎ కర్స్. ఎప్పుడు లైఫ్ లాంగ్ ఒక 10 సంవత్సరాలుగా మనసులో నెమ్మది లేకుండా, సమాధానం లేకుండా, వేదనతో, బాధతో, నిద్ర లేకుండా, ఏదో అయోమయంగా నువ్వు జీవిస్తున్నావంటే ఖచ్చితంగా అది ఒక శాపం. అది గుర్తుపెట్టుకో. ఫైనల్గా ఒక మాట చెప్తున్నాను. నో మ్యాటర్ how much the curse is great, but the Spirit of the Lord rising today, He is going to break all your curse in your life. నీ శాపం ఎంత పెద్దదైనప్పటికీ నా పరిశుద్ధ ఆత్మదేవుడు ఈరోజు మాట్లాడుతున్నాడే, నేను దాన్ని విరిచి నిన్ను ఫ్రీగా ఉంచి, నిన్ను గంతులు వేసే ఒక లేడీలాగా, పరిగెత్తే ఒక లేడీలాగా, పరిగెత్తే ఒక తుప్పిలాగా, గర్జించే ఒక సింహంలాగా నేను ఈరోజు మొదలుకొని దేవుడు తయారు చేయబోతున్నాడు. నీ శాపం ముగించబడ్డాయి. యువర్ కర్స్ వాస్ ఓవర్.
యువర్ పెయిన్ వాస్ ఓవర్. థ్యాంక్ యూ. శాపాన్ని విరుగొట్టే యేసు ఈరోజు రెడీగా ఉన్నాడు. నేను విడుదల పొందబోతున్నావు బిడ్డ. నీకు అద్భుతం చేయబోతున్నాడు బిడ్డ. నిన్ను ఆశీర్వదించబోతున్నాడు బిడ్డ. నాకు విడుదల కావాలన్న వాళ్ళందరూ మీ చేతులు పైకెత్తండి. ద్వితీయోపదేశ కాండం 23వ అధ్యాయంలో దేవుడు వాగ్దానం చేశాడు, నీ శాపాన్ని ఆశీర్వాదకరంగా మారుస్తాడు. ఎలాగైతే నీళ్లను ద్రాక్షరసంగా మార్చాడు, అలాగే నీ శాపాన్ని ఆశీర్వాదకరంగా మార్చబోతుంది. ఈరోజు నీకు ఆశీర్వాదం ప్రారంభమవుతుంది. నా దైవజనుడు మాట నమ్మండి. ఇంతకాలం ఏదో ఒక ఒత్తిడి, ఏదో ఒక బాధ, ఏదో ఒక వేదన, ఒక్కొక్కసారి మీలో కొంచెం మంది ప్రభా నన్ను తీసేసుకోండి ప్రభా, నాకు ఈ భరించే ఓపిక లేదని ఏడ్చిన దినాలు ఉన్నా. నీ కన్నీళ్లను ప్రభు చూశాడు, నీ మనోవేదన ప్రభు చూశాడు బిడ్డ. అందుకొరకే తన దీనదాసుని నిలబెట్టుకుని ఈరోజు మాట్లాడాడు. నీ శాపాన్ని విరిచే రోజు, నీ శాపాన్ని విరగొట్టే రోజు. సెపరేషన్ కూడా ఖర్చు. భార్యాభర్తలు విడిపోవటం శాపం, పిల్లలు దూరమైపోవటం శాపం, భార్యాభర్తలు విడిపోవటం శాపం, ఇంటిని విడిచి వెళ్ళిపోవటం శాపం. అటువంటి శాపాలు ఎవరైనా ఉంటే అది ఈరోజు విరగొట్టబడతాయి. తల్లి పిల్లలు విడిపోవటం, తల్లిదండ్రుల పిల్లలు విడిపోవటం, తోడ పుట్టిన వాళ్ళు విడిపోవటం, సహవాసానికి దూరమైపోవటం, ఆత్మీయతను విడిచిపెట్టడం శాపం. అటువంటి శాపాలు ఉంటే ఈరోజు విర్రగొట్టబడతాయి. అటువంటి పథకాలు ఉంటే విర్రగొట్టబడతాయి. నీ కుటుంబాన్ని దేవుడు శుద్ధి చేస్తున్నాడు, నీ ఇంటిని ఊడ్చేస్తున్నాడు, శాపపు ముళ్ళు లేకుండా ఊడ్చేస్తున్నాడు పరిశుద్ధాత్మ దేవుడు. అది నిన్ను బట్టి వచ్చిందో, నీ కుటుంబంలో పితరులను బట్టి వచ్చిందో, ఎవరిని బట్టి వచ్చిందో, ఎవరిని బట్టి వచ్చిన శాపం విరిగిపోయే రోజు, శాపము కాడిని విరిచే రోజు. పరిశుద్ధము నమ్మకమైన మా పరలోక తండ్రి, నీకు వందనాలు స్తోత్రాలు ప్రభా. విశేషమైన కృప దయచండి ప్రభా. పరిశుద్ధాత్మతో నింపండి ప్రభా. పరలోక వెలుగుతో నింపండి ప్రభా. అసాధారణమైన అద్భుతమైన కార్యం జరిగించండి అయ్యా. దేవునిగా మహిమ దాకండి ప్రభా, దేవునిగా అభిషేకం దాకండి. ఆశీర్వాదం, అద్భుత కార్యం నా బిడ్డల జీవితంలో జరుగునుగాక. నువ్వు ఎదుర్కొన్న శాపపు కాడి ఈ రోజుతో విరిచేస్తున్నాడు పరిశుద్ధాత్మని, విరిచేస్తున్నాడు. నీకు ఆశీర్వాదం వర్షాలే కుమరించబడుతున్నాయి. ఆశీర్వాదం పవర్ జీసస్ నేమ్. ఆత్మతో నింపండి ప్రభా. విడుదల దయచేయండి ప్రభా. అద్భుతం జరిగించండి ప్రభా. మహత్తరమైన కార్యం జరిగించండి. కుటుంబాలు బాగుపడినగాక, దేవునిగా ప్రశ్న ఎలుబడి చేయనుగాక, అభిషేకం ఎలుబడి చేయనుగాక. మీరే తాకుమని దీవించి బలపరచమని యేసు నామములు అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రభు మళ్ళీ దీవించనుగాక, మేలు జరునగాక, అద్భుతం జరునగాక, ఆశీర్వాదం కలుగునగాక. ఆమేన్. రాజమహేంద్రవరంలో దహించు అగ్ని విడుదల సదస్సు ఆగస్ట్ 5, 6, 7 తేదీలలో ప్రతిరోజు ఉదయం 10 గంటల నుండి ప్రారంభించబడును. ముఖ్య ప్రసంగికులు పాస్టర్ చార్లెస్ గారు చెన్నై మరియు డాక్టర్ థామస్ గారు, డాక్టర్ శివ థామస్ గారు, దహించు అగ్ని మినిస్ట్రీస్ రాజమహేంద్రవరం. మీరు శాపములతో, చేతబడి శక్తులతో, మాంత్రిక శక్తులతో, అనారోగ్యముతో, ఆర్థిక ఇబ్బందులతో మరియు ఏ విధమైన బంధకాలతోనైనా బంధించబడి ఉన్నారా? అయితే రండి, ఈ కూడికలో పాల్గొని విడుదల మరియు ఆశీర్వాదం పొందండి. విడుదల పరిచర్యలో ఉన్న వారికి తర్ఫీదు ఇవ్వబడును. స్థలం దహించు అగ్ని ఆడిటోరియం, నటరాజ్ థియేటర్, రాజమహేంద్రవరం. మరిన్ని వివరాలకు 9494940072 మరియు 73. విశాఖపట్నంలో దహించు అగ్ని ప్రత్యేక స్వస్థత విడుదల కూడిక ఆగస్ట్ 9వ తేదీన ఉదయం 9 గంటల నుండి ప్రారంభించబడును. ముఖ్య ప్రసంగికులు డాక్టర్ థామస్ గారు, దహించు అగ్ని మినిస్ట్రీస్ రాజమహేంద్రవరం. స్థలం
రైల్వే న్యూ కాలనీ, విశాఖపట్నం. మరిన్ని వివరాలకు 9494940072 మరియు 73. వరంగల్లో దహించు అగ్ని పరిశుద్ధాత్మ విస్ఫోటన సదస్సు ఆగస్ట్ 20, 21, 22 తేదీలలో ప్రతిరోజు ఉదయం 9 గంటల నుండి ప్రారంభించబడును. ముఖ్య ప్రసంగికులు పాస్టర్ ఫోర్డ్ గారు బెంగళూరు, డాక్టర్ జయశీలన్ గారు చెన్నై, డాక్టర్ థామస్ గారు, డాక్టర్ శివ థామస్ గారు దహించు అగ్ని మినిస్ట్రీస్ రాజమహేంద్రవరం. స్థలం అంబేద్కర్ భవన్, LGO కాలనీ రోడ్, పాత RTC డిపో, హనుమకొండ, వరంగల్. మరిన్ని వివరాలకు 9494940072 మరియు 73. ఇది కుటుంబ ఆశీర్వాద కూడిక. ఇక్కడ మేము మా కుటుంబాలను కట్టుకున్నాం. మరి మీరు? అయితే ప్రతి శుక్రవారం రాజమహేంద్రవరంలో జరిగే ఈ కుటుంబ ఆశీర్వాద కూడికలో పాల్గొనండి. ఈ కూడిక జరుగు స్థలం దహించు అగ్ని ఆడిటోరియం, నటరాజ్ థియేటర్, రాజమహేంద్రవరం. సికింద్రాబాద్ లో దహించు అగ్ని అద్భుత అసాధారణ కూడిక ప్రతి శనివారం సాయంత్రం 5 గంటల నుండి ప్రారంభించబడును. స్థలం SPG చర్చ్ గ్రౌండ్, అల్ఫా హోటల్ వెనుక, సికింద్రాబాద్. మరిన్ని వివరాలకు 9494940074 మరియు 75. రాజమహేంద్రవరంలో దహించు అగ్ని అభిషేక ఆదివారపు ఆరాధన ఇప్పుడు ప్రతి ఆదివారం ఉదయం 9:30 నుండి ప్రారంభించబడును. తప్పక పాలు పొందండి, దైవిక ఆశీర్వాదం పొందండి. స్థలం దహించు అగ్ని ఆడిటోరియం, నటరాజ్ థియేటర్, రాజమహేంద్రవరం. మీ ప్రార్థన అవసరతలకు 9494940072 మరియు 73. ఈ టీవీ కార్యక్రమాన్ని చూసి ఆశీర్వదించబడినట్లయితే దహించు అగ్ని టీవీ పరిచర్యకు మరియు బ్లెస్సింగ్ ల్యాండ్ కు సహకరించండి. దహించు అగ్ని ట్రస్ట్ కరెంట్ అకౌంట్ నెంబర్ 357222444370, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మెయిన్ బ్రాంచ్, రాజమహేంద్రవరం. మై అడ్రస్ డాక్టర్ థామస్ దహించు అగ్ని మినిస్ట్రీస్, తుమ్మలోవా, రాజమహేంద్రవరం.